అధ్యాయము 23 వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. యోబు గ్రంథము 37 అధ్యాయం 23 వాక్యం చదవండి. సర్వశక్తుడగు దేవుడు మహాత్మ్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు. న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరుపడు. ఇక్కడ చదువుతున్న వాక్యంలో ఏమని చదువుతున్నాం? సర్వశక్తుడగు దేవుడు, మహాత్మ్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు, న్యాయమును నీతిని ఆయన ఏమాత్రము చెరపడు. అంటే దీని అర్థం ఏంటంటే, దేవుని యొక్క సన్నిధిలో దేవుడు సర్వశక్తి గలవాడు, మహాత్మ్యం గలవాడు, ఆయన మనకు అగోచరుడు. అగోచరుడు అంటే ఏంటి? మన ఊహలకు అందనవాడు, మనం ఊహించడానికి కూడా కుదరదనమాట. ఇంకా మనకు అందనవాడు అగోచరుడు అంటే మనకు అందనవాడు. అగోచరుడు మన ఊహలకు కూడా మనం ఆలోచించడానికి కూడా చాలదనమాట. అసలు అంత గొప్ప దేవుడు అనమాట ఆయన. అందుకని ఆయన సర్వశక్తి గల దేవుడు, మహిమ గల దేవుడు, ఆయన అగోచరుడు, న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమో చెరపడు. న్యాయాన్ని న్యాయంగానే చేస్తాడు, నీతిని నీతిగానే నెరవేరుస్తాడు. నీతి తప్పడు, న్యాయము తప్పడు. సర్వశక్తి గలవాడు, మహత్కరం గలవాడు, మహిమ గలవాడు, అగోచరుడు అంటే మనకు అందని వాడు. అంటే మనకి అందనంత దూరంలో ఆయన కనబడుస్తాడు, మనకు అందనంత ఎత్తులో ఆయన మనకే కనబడుస్తాడు. మన ఊహలకు అందరూ మనం ఊహించా కూడా కుదరదు. ఆయన ఎక్కడాడు ఇలాగని మనం ఊహించా కూడా కుదరదు అనమాట. అంత గొప్ప శక్తి కలిగిన దేవుడిని మనం చదువుతున్నా. అందుకని ఆయన అగోచరుడు. ఎవరంట చెప్పండి? అగోచరుడు అంటే మన ఊహలకు అందనవాడు, కానీ మనతో ఉంటాడు, మనతోనే ఉంటాడు, కానీ మనకు కనపడ్డు. మన ఊహలకు అందడు, కానీ మనతోనే ఉంటాడు. అందుకని చదవండి, 139 కీర్తన 6 వాక్యం మీకు ఇంకా క్లియర్గా కనబడుద్ది. 139 కీర్తన 6 వాక్యాన్ని చదవండి. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. ఇక్కడ మనం చదువుతున్నాం దావీదు కీర్తనలో, ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. చూసారా? అగోచరం అంటే అందదని అర్థం. ఊహలకు అందనంత దూరంలో ఉంటుంది అగోచరం అంటే. ఏంటి అగోచరం అంటే? దావీదు మహారాజు ఏం చెప్తున్నాడంటే 2వ వాక్యంలో, నేను కూర్చునుట, నేను లేచుట నీకు తెలుసు, నా తలంపుకు పుట్టక ముందుగానే నీవు నా మనసుని గ్రహించున్నావు. అంటే ఇప్పుడు ఆయన కనపడ్డు, కానీ మనం కూర్చోవడం ఆయనకి తెలుసు, మనం నుంచోవడం ఆయనకే తెలుసు. మనం కూర్చోవడం ఆయనకి తెలుసు, మనం నుంచోవడం ఆయనకి తెలుసు. మన తలంపు పలాంటి కావాలి అని మనకు రాక ముందుగానే ఎవరు తెలుసు అంట? దేవుడు తెలుసు. మన మైండ్లో పలాంటి కావాలి, నాకు బైక్ కావాలి, లేదా నాకు కారు కావాలి, లేకుండా నాకు ఇల్లు కావాలి, లేకుండా నాకు బంగారం కావాలి, లేకుండా నాకు డబ్బు కావాలి, లేకుండా నాకు ఉద్యోగం కావాలి, ఏదైనా సరే మనకు కావాలని మనం అనుకుంటాం కదా. మనం అనుకోక ముందుగానే ఎవరు తెలుసు అంట? చెప్పండి. ఇప్పుడు మనం ఊహిస్తాము పలాంటి కావాలి, మనం ఊహించ ముందుగానే ఆయన ఊహించేస్తాడు. అందుకని కొంత సామెత చెప్తారు, ఆవులిస్తే పేగులు లెక్క పెడతాడ. అదంతా ఉత్తే డైలాగ్ అది. ఎవరు లెక్క పెడతారని ఆవులిస్తే పేగులు ఊరికి అలా చెప్తుంటారు. కానీ దేవుడు మాత్రము ఆవులించక ముందుగానే ఏం చేస్తాడు? పసిగడేస్తాడు. మన ఊహలు అంటే మన తలంపు ఇలాగ కావాలి, ఇలాగ చెయ్యాలి అని అనుకోక ముందే మనం ఇలాగ అనుకుంటామని దేవుడికి ముందుగానే తెలిసిపోద్ది. అందుకే దావీదు చెప్తున్నాడు, ఆయన నేను కూర్చోవడం ఆయనకి తెలుసు, నేను లేచడం ఆయనకి తెలుసు, నాకు తలంపుకు పుట్టక ముందుగానే నా మనసును ఆయన గ్రహించున్నాడు, నా నడకను నా పడకను ఆయన పరిశీలన చేస్తున్నాడు, నా చర్య అంతటిని ఆయన బాగుగా తెలుసుకున్నాడు. యెహోవా నా మాట నా నాలుకకు రాకముందు నీకు పూర్తిగా తెలుసు. నా మనసులోకి ఆలోచన రాకముందు కానీ నీకు తెలుసు, నా నోట్లో నాలుగుకి మాట రాకముందుగా నీకు. అంటే మన గురించి కంప్లీట్గా ఎవరు తెలుసండి? మన గురించి కంప్లీట్ ఎవరు తెలుసంట? దేవుడికి తెలుసు. ప్రతి ఒక్కటి మన హిస్టరీ మొత్తం ఉన్నారా? మన హిస్టరీ మొత్తం ఎవరు తెలుసంట? దేవుడికే
తెలుసు. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో దావీదు మహారాజు చెప్తున్నాడు, నేను కూర్చోవడం తెలుసు, నుంచోవడం తెలుసు, లేచుడు తెలుసు, నడుచుడు తెలుసు, పండుకోవడం తెలుసు, నా చర్యలన్నీ ఆయనకు తెలుసు, నా మనసు పుట్టకముందే తెలుసు, నా నాలుక రాకముందే అని తెలుసు, వెనకనో ముందునో నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. చూసారా, వెనక ముందు నువ్వు నన్ను ఆవరించి ఉన్నావు. అంటే దావీదుకి తెలుస్తుందా, తెలియట్లేదా? దేవుడు ఆయనకి ముందున్నాడని తెలుస్తుంది, దేవుడు ఆయన వెనకాలని కూడా తెలిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు దేవుడికి దావీదు గురించి తెలిసిందా తెలీదా పూర్తిగా? చెప్పండి. కాబట్టి మన గురించి కూడా దేవుడికి పూర్తిగా తెలుసా తెలీదా? పూర్తిగా తెలుసు దేవుడు కూడా. దావీదు ఏమన్నా, నా మనసుకు రాకముందే నీకు తెలిసిపోయింది, నా నాలుక నోటికి రాకముందే నీకు తెలిసిపోయింది. నేను కూర్చోవడం తెలుసు, నుంచోవడం తెలుసు, లేచి తెలుసు, పండుకోవడం తెలుసు, సమస్తాన్ని నువ్వేం చేసావు? పరిశీలన చేసినావు. అందుకని మన జీవితంలో మనం దాచిపెట్టాలనుకున్నాం కొన్ని, అసలు మనం చేసిన తర్వాత దాచిపెడతాము, మనం అనుకున్న తర్వాత దాచిపెడతాం, కానీ మనం చేయకముందు, మనం అనుకోకముందే దేవుడికే తెలుసు. అందుకే దేవుడికి ఏది మనం మరుగు చేయకూడదో, ఏది దాచిపెట్టకూడదో, అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. కాబట్టి అతిక్రమాలు మనం దాచిపెట్టేస్తే కనుక జయం మనం పొందలేం, ముందుకు మనం వెళ్ళలేం, అపజయాలే మనకు కలుగుతుంటాయి. ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క షీనారు బంగారాన్ని ఎరుకోలో ఏం చేయమన్నాడు దేవుడు? తీసుకోవద్దని చెప్తే వాళ్ళు తీసుకున్నారు. కాబట్టి హాయి పట్టణానికి వెళ్ళి 3000 మంది యుద్ధంలో చనిపోయారు. దానికి కారణం ఎవర్రా అంటే, చీటీ వేస్తే ఆకాని పేరు వచ్చింది. ఏం చేశాడరా అంటే, ఎరుకోలో శాపగ్రస్తాన్ని ముట్టదురా అంటే ముట్టాడు, దాచుకున్నాడు. దానివలన 3000 మంది చచ్చిపోయారు. అప్పుడు వీడిని తీసుకెళ్ళి ఏం చేశారు? రాళ్ళు పెట్టి కొట్టి ఈయన చంపారు. అది ఏదైతే మనం దాచుకుంటామో దానివల్ల ఒక మరణం వస్తుంది. దానివల్ల ఏమొస్తుందంట? మరణం వస్తుంది. ఇస్కారియోతు యూదా ఏం దాచుకున్నాడండి? 30 వెండి నాణ్యాలు దాచుకున్నాడు. తర్వాత ఏమొచ్చింది? ఆయనకి మరణం వచ్చింది. గ్రహాజీ ఏం దాచుకున్నాడండి? బంగారం వెండి దాచుకున్న గ్రహాజీ ఏమొచ్చింది? చివరికి మరణం వచ్చింది, కుష్ఠరోగం, తర్వాత మరణం. అన్నయ్య సఫేరా ఏం దాచుకోరండి? డబ్బు దాచుకున్నారు. ఏమొచ్చింది వాళ్ళకి? మరణం వచ్చింది. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, దేవుని బిడ్డలు మనము ఏదైతే చేస్తున్నామో అదంతా దేవుడికే తెలుసు. తెలుసా తెలీదా? దేవుడు సమస్తం కూడా తెలుసు. అందుకే అంటున్నాడు, నా వెనకాల నువ్వు ఉన్నావు, నా ముందు నువ్వు ఉన్నావు, నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. అంటే ఇప్పుడు మనం ఎవరి చేతి కింద ఉన్నాము? దేవుడి చేతి మనల్ని కప్పుతున్నాడు. ఏం చేస్తాడ? దేవుని చేతి కింద మనము కనబడచ్చు. నా చేతిని ఎట్లా నిన్ను కప్పినా అన్నాడు దేవుని యొక్క వాక్యం. కానీ ఇప్పుడు మనం ఎవరి చేతి కింద ఉన్నాము? దేవుని చేతి కింద కనబడుతున్నాం. అందుకనే మన జీవితము దేవుడికి తెలియకుండా ఏది లేదండి. దేవుని చిత్తం లేకుండా ఒక వెంట్రుక కూడా కింద రాలదంట. మన జీవిత దినాలు ఒక్క దినం కూడా జరగకముందు కానీ మన జీవిత దినాలన్నీ కూడా ఎక్కడ రాస్తాయంట? దేవుని గ్రంథంలో రాసే ఉన్నాయి. ఇంతకాలం బ్రతుకుతాడు, ఇతనికి ఇంతకాలం ఆయుష్ అని చెప్పేసి మనం పుట్టక ముందు కానీ మన గురించి ఎవరు రాశారు? దేవుడు రాశాడు. తల్లి గర్భంలో రూపించక ముందుగానే మన గురించి దేవుడు రాశాడు. అందుకని ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సినటువంటి మన జీవితము దేవుడు తెలుసు. అందుకే నా వెనక నా ముందు నీవు నన్ను ఆవరించినావు, నీ చెయ్యి నా మీద ఉంచినావు, ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. కాబట్టి దేవుని బిడ్డ మనము దేవుడు ఎంత గొప్పవాడో చక్కగా వర్ణించాడు. కాబట్టి మన జీవితం అంతా కూడా ఎవరు తెలుసు అండి? దేవుడికే తెలుసు. ప్రతి ఒక్కటి కూడా దేవుడు తెలుసు. అందుకనే దేవుడు అగోచరుడు, అంటే ఊహలకి అందనవాడు. దేనికి అందనవాడు? ఊహలకు అందనవాడు. 1 కొరింథీ 2వ అధ్యాయం 9వ వాక్యం మీరు చదివితే, ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనపడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. దేవుడు తాను ఎవరినైతే ప్రేమించాడో వారి కొరకు సిద్ధపరిచినవన్నీ కూడా కంటికి కనపడలేదంట, చెవికి వినపడలేదంట, హృదయానికి గోచరణ కానేరు. అంటే దేవుడు వాళ్ళ కొరకు సిద్ధపరిచాడు. కానీ మనుషులు కనబడట్లేదు. ఎవరు కనబడుతున్నాయి? దేవుడు కనబడుతున్నాయి. కానీ మనుషులకు ఎప్పుడు కనబడుతాయి? దేవుడు ఇచ్చినప్పుడు కనబడదు. దేవుడు ఏం చేస్తాడంటే, ఎవరినైతే ప్రేమించాడో వాళ్ళ కొరకు అన్నీ సిద్ధపరుస్తాడు. ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు, నీకు ఇది, నేను నీకు ఇవ్వాలని కొన్ని చెప్పేసి
దేవుడు ఎవరినైతే ప్రేమించాడో ముందుగానే వాళ్ళకని నిర్ణయం చేస్తాడు. ఆ సమయం వచ్చేవాడు మనకే ఇస్తాడు. మనం ఏం చేస్తాం? దేవుడు ప్రార్థన ఆలకించట్లేదు, దేవుడు సహాయం చేయట్లేదు అని మనం రకరకాలుగా మనం ప్రశ్నించుకుంటూ ఉంటాం. కానీ దేవుడు తాను ప్రేమించిన వారి కొరకు ఏం చేస్తాడంటే ఏమేమి సిద్ధపరిచాడో, ఏమేమి ఇవ్వాలనుకున్నాడో అవన్నీ ఆ సమయానికే చేస్తాడు. ఇంకో దగ్గర బైబిల్ రాస్తుంది, ఏమో రాస్తుంది? దేవుడు తనను ప్రేమించి వారి నిమిత్తము సమస్తము సమకూర్చి మేలు కొరకే జరిపిస్తాడు. ఏం చేస్తాడంట? దేవుడు ప్రేమించిన వారిని సమస్తం వాళ్ళ కొరకు సమకూర్చి మేలు కొరకు ఏం చేస్తాడంట? జరిపిస్తాడు. అందుకని మన జీవితంలో దేవుడు మనకు మంచి చేస్తాడు, చెడు చేస్తాడా? చెప్పండి. మంచిగా చేస్తాడు. ఇప్పుడు మనం ఉన్నాము, మన పిల్లలకి మంచి చేస్తాం, చెడు చేస్తామా? మన ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు, లేకపోతే 3 పిల్లలు ఉన్నారు. ముగ్గురులో ఒకరు మంచివాడు, 2 చెడ్డవారు, లేదంటే 2 మంచివాళ్ళు, 1 చెడ్డవారు. కానీ 3 సమానంగా చేస్తాం, చేయమా? చెప్పండి. అలాగే దేవుడు కూడా ఉపకారం చేస్తాడు. దుష్టుల ఎడల, కృతజ్ఞత లేని వారి ఎడల ఆయన ఉపకారం చేస్తాడు. కానీ దాన్ని మనం తెలుసుకొని మనం గ్రహించుకోవాలి. కాబట్టి దేవుడు మాత్రము ఆయన చేసేది కంటికి కనపడదు, చెవి కనపడదు, హృదయానికి గోచరణ కన్నెరు. అందుకే బైబిల్ రాస్తుంది, అడుగు వాటికి అన్నిటికంటేనో, ఊహించి వాటికి అన్నిటికంటేనో అత్యధికంగా చేయు శక్తిగల దేవుడు. దేవుడు మనకి ఎలా చేస్తాడంట? మనం కొంచెం అడుగుతున్నాం, కానీ అడిగిన దానికంటే కొంచెం ఊహిస్తున్నాం, ఊహించిన దానికంటే ఎక్కువే చేస్తున్నాడు. మనం ప్రార్థన చేసి ప్రభా పలానా సహాయం చేయని చెప్పేసి వెళ్ళిపోతాం. కానీ దేవుడు ఏం చేస్తాడు? దానికంటే గొప్ప కార్యాన్ని మనకి చేస్తాడు. అందుకని మనం ఏం చేయాలంటే ఏది ఉన్నా సరే విశ్వాసంతో మనం ఉండాలి, విశ్వాసంతో అడగాలి, విశ్వాసంతో ప్రార్థించాలి, విశ్వాసంతో మనం పొందుకోవాలి. దేవుడికైతే అసాధ్యం అంటూ ఏది కూడా లేదు. మనుషులకు అసాధ్యమేమో కానీ దేవుడికి మాత్రం సమస్తమో సాధ్యమే. దేవుడికి మరుగైంది ఏది కూడా లేనే లేదు. కాబట్టి దేవుడు చేసే ప్రతీది కూడా మనం గుర్తించాలి, మనం గ్రహించాలి, దాన్ని మనం తెలుసుకోవాలి, దాన్ని మనం ఏం చేయాలంట? పొందుకోవాలి. కాబట్టి యేసు ప్రభు ఆయన్ని అన్నీ కూడా ఆయనకు తెలుసు. యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వాక్యం ఒకసారి చదవండి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని అంతర్యమును ఎరిగినవాడు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషులు ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడనో మనిషిని గురించి ఆయనకి సాక్ష్యం ఇవ్వన అక్కరలేదు. కానీ ఇక్కడ దేవుడు అందరినీ ఎరిగినవాడు. చెప్పండి అందరూ. అందరిని ఎరిగినవాడు. ఇక్కడ అందరి హృదయాలు ఆయన తెలుసు, అందరి మనసు ఆయన తెలుసు, అందరి ఆలోచనలు ఆయనకే తెలుసు. కాబట్టి మనం చదువుచిన ఆయన అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశమున చేసుకొనలేదు. అంటే అర్థం ఏంటి? ఏంటి అర్థం? అందరిని ఎరిగినాడు కాబట్టి ఆయన తన్ను వారి వశం చేసుకో అంటే ఏంటి? ఎవరి చేతిలో మోసపోలేదు, ఎవరి చేతిలో మోసపోలే, ఎవరి దగ్గర అయినా మోసపోలేదు, ఎవరి చేతిలో అయినా చిక్కుకోలేదు. ఎందుకని? అందరి గురించి తెలుసు. మనం ఏమంటాం? పలానా వ్యక్తి మంచోడు కాదు, వాడితో జాగ్రత్త అంటాం. అప్పుడు మనం ఏం చేస్తాము? అతను ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎన్ని తంత్రాలు చేసినా, అమ్మ ఆడిని నమ్మని ఆడు మంచోడు అంటాం మనం. అప్పుడు అతని చేతిలో మనం మోసపోవడం కుదురుద్దా? కుదరదు. ఎందుకని? అతని గురించి మనకు తెలిసింది కాబట్టి. అలాగని యేసు ప్రభువుగా అక్కడ ఉన్న వాళ్ళందరి గురించి తెలిసిపోయింది కాబట్టి ఆయన వాళ్ళ చేతిలో మోసపోలే. మనమైతే ఏం చేస్తాం? నమ్మేస్తాము, మోసపోతాం. పలానా వ్యక్తి మంచోడిని నమ్ముతాము, పలానా వ్యక్తి మంచోడిని నమ్ముతాము. వాళ్ళు ఏం చేస్తారు? మనల్ని నమ్మించి మోసము చేస్తారు. కానీ దేవుడు మోసపోతాడా? పోలేడు. ఎందుకని? దేవుడు తెలుసు, వాళ్ళెవరో వీళ్ళెవరు అని తెలుసు కాబట్టి వాళ్ళ చేతిలో ఆయన మోసపోలేదు. కాబట్టి మనమైతే మోసపోతాం, కానీ దేవుడు మోసపోతాడా? చెప్పండి. మనకు వచ్చి అయ్యా చాలా అర్జెంటుగా 5,000 రూపాయలు కావాలి, మీకు 2 రోజులు ఇచ్చేస్తున్నాయ్యా, ప్రాణాపాయం వచ్చిందయ్యా అంటాం. అనగానే మనం ఏం చేస్తాం? అయ్యో పాపని ఇచ్చేస్తాం. వాడు ఏం చేస్తాడు? దాన్ని తీసుకెళ్తాడు, మరి దేనికి వాడతాడు? తిరిగి ఇవ్వడిక. అలాగే దేవుడు అయితే అలా మోసపోతాడా? వాడికి అవసరం ఉందో లేదో దేవుడు తెలుసు, వాడు నిజం చెప్తున్నా అబద్ధం చెప్తున్నా ఆయన తెలుసు. అప్పుడు ఆయన మోసపోతాడా? పోలేడు. అలాగా దేవుడు అందరి మనస్సులు, అందరి హృదయాలు ఎరిగాడు,
కూర్చోవటం, నుంచోవటం, నడుచుట, లేచుట, పండుకొనట, ఏంటి మన నోట్లోంచి రాకముందే మాట మన మనసులోకి రాకముందే అన్నీ ఎవరు తెలుసంట? దేవుడు తెలుసు. ఇప్పుడు మన జీవితాల గురించి దేవుడు తెలుసా తెలీదా? చెప్పండి, తెలుసా తెలీదా? తెలుసు. అందుకనే ఆయన అందరినీ ఎరిగినవాడు కాబట్టి ఆయన తన్ను వారి వశము చేసుకోలేదు. ఆయన మనసుని అంతరంగమును ఎరిగినవాడు. మనిషి యొక్క అంతరంగం అంటే లోపల మనసులో, లోపల హృదయంలో, లోపల ఆత్మలో ఏముందో ప్రతి ఒక్కటే దేవుడికే తెలుసు. మనకు తెలిసిద్దా? ఇప్పుడు కయ్యని తమ్ముడిని ఏమన్నాడు, తమ్ముడా మనందరం పొలంలోకి వెళ్దాం, కొంచెం పనుంది రారా అని తీసుకెళ్ళాడు. కానీ అన్న చంపాలనుకున్నాడు, కానీ తమ్ముడికి ఆ విషయం తెలుసా? తెలీదు. అన్న కదా అని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ అన్న ఏం చేస్తాడు? అక్కడ చంపేస్తాడు. అట్లాగా మనుషులు హృదయంలో ఉండేది మనకు తెలియదు, కానీ దేవుడికి మాత్రం అంతరంగంలో సమస్తముడానికే తెలుసు. అంతరంజరియములను పరిశోధించేవాడు యెహోవా. కాబట్టి ఆయన మనసులో అంతరంగాన్ని ఎరిగినవాడు కాబట్టి ఆయనకి ఎవరు బోధించాల్సిన అవసరమో లేదు. అందుకని మనకి జీవితంలో దేవుడు అగోచరుడు. ఎవరంట? ఊహలకి అందనవాడు. మనం ఊహిస్తే అందుతాడైనా? చెప్పండి. ఆయన ఊహిస్తే మనం దొరికిపోతాం, మన జీవితం తెలిసిపోద్ది. కానీ ఆయన్ని మనం అందుకోగలమా? అందుకోలేము. అందుకని దేవుని బిడ్డలు మనము ఆయన ఊహలకు అందనవాడు, అగోచరుడు, ఆయన చాలా గొప్పవాడు. కాబట్టి దేవుని బిడ్డలు మనందరం కూడా దేవునికి సన్నిధిలో ఆయనకి ఎల్లప్పుడూ కూడా మనం లోబడి ఉండాలి. దేవుడికి తెలియకుండా ఏది లేదు. దేవుని మనం మోసం చేయలేము, దేవుని మనం ద్రోహం చేయలేము, దేవుని దూరంగా మనం ఎక్కడికి వెళ్ళలేము. ఏదైనా సరే దేవుడికి మనకంటే ముందుగా ఆయన తెలిసిపోతుంది కాబట్టి మనం ఏది కూడా దేవుని మోసం చేసి ఆయన తప్పించుకొని తినడానికి వీలు కానే కాదు. అందరి కళ్ళు మూసుకోండి. దేవుని సందుకు వచ్చి మన అందరం కూడా ఈ సాయంత్రకాల సమయంలో ఈ 4 ఉపవాస ప్రార్థన, ఈ శుద్ధీకరించే ఉపవాస ప్రార్థనకి మనం వచ్చిన దేవుడు అగోచరుడు అంటే ఆయన ఊహలకి అందనవాడని మనం చదువుతున్న ఆయన ఊహలకు అందనవాడిగా అగోచరుడిగా ఆయన కనబడుచున్నాడు. నిజంగానే మనిషి యొక్క జీవితంలో ఆయన ఒక సర్వశక్తి గల దేవుడిగా, మహిమ గల దేవుడిగా, ఊహలకు అందన దేవుడిగా ఆయన ఉంటున్నాడు. మనిషి జీవితం అంతా ఆయన తెలుసు. మన మనసులో, మన ఆత్మలో ఏముందో, మనం ఏది చేయాలనుకున్నామో, ఏది మాట్లాడాలనుకున్నామో